వామపక్ష విద్యా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు సాయి వొకేషనల్ జూనియర్ కళాశాలలో మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. దీనికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొన్ని నియోజకవర్గాలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ని కూడా కేటాయించడం జరిగింది. అందులో భాగంగానే ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా రావడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు దీన్ని ఆయన సొంత గ్రామం అయినటువంటి అంకాపూర్ సమీపంలో ఉన్నటువంటి గుట్టల ప్రాంతంలో దీన్ని శంకుస్థాపన కోసం ప్రయత్నాలు చేస్తున్న విషయం కూడా మా దృష్టిలో వచ్చింది. విద్యా సంఘాలుగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే విద్య అనేది ఒక ప్రాంతంలో ఒక హబ్ లెక్క తయారు కావాలా, కానీ ఈరోజు ఒక చోట ఒకటి నుంచి ఇంకో చోట ఇంకో విద్యా వ్యవస్థ ఉండడం అనేది సరైనటువంటి కాదని చెప్పేసి మేము రాకేష్ రెడ్డికి తెలియజేస్తా ఉన్నాం. తను అన్నట్టుగానే ఆర్మూర్ పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మనకి ఎంత భూమి కావాలో అంత భూమి అక్కడ ఉంది. దాన్ని పక్కన పెట్టి ఈరోజు ఎక్కడో తీసుకుపోయి దాన్ని రాజకీయం చేయడాన్ని మేము విద్యాసంఘంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈ గురుకులాల సమితి దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 58 ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా శాంక్షన్ కావడం జరిగింది. ప్రతి ఇంటిగ్రేటెడ్ స్కూల్కి దాదాపు 200 కోట్ల రూపాయలు ప్రభుత్వము శాంక్షన్ చేయడం జరిగింది. మేము డిమాండ్ చేసేది ఏంటంటే అక్కడ గురుకుల పాఠశాల ఉంది, అక్కడ హాస్టల్ ఉంది, అక్కడ జూనియర్ కళాశాల ఉంది, అక్కడ డిగ్రీ కళాశాల ఉంది. ఇదే ఇంటిగ్రేటెడ్ స్కూల్ని దాంట్లో పెడితే అది ఎడ్యుకేషనల్ హబ్ లెక్క మారేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఈ విషయంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఆలోచన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది రాజకీయం చేయడమో లేకుంటే ఇంకో ఉద్దేశం అనేటువంటి కాదు. రాజకీయం చేయాలనుకునేటువంటి అంశం ఉంటే మీరు వేరే అంశంలో రాజకీయం చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇట్లాంటి రాజకీయం మానుకొని విద్యార్థుల పక్షాన విద్యార్థులకు మంచి భవిష్యత్తు కోసం మనం అందరం ప్రయత్నం చేయాలి. ఆ వైపుగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఫలాలు ఏదున్నా దానికోసం మనం అందరం యూనిట్గా కొట్టడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాము. ఇకనైనా ఎక్కడైనా ఏదైతే రాకేష్ రెడ్డి ఆలోచన చేసి పిప్రిలోనే ఆర్మూర్ పక్కన ఉన్నటువంటి ఈ డిగ్రీ కళాశాల పక్కన ఉన్నటువంటి దాంట్లో ఆ ప్లేస్లలో కొనసాగించే విధంగా ప్రయత్నం చేయాలా, లేదు కాదు అని చెప్పేసి అనుకుని మేము చేసిందే చేస్తామని చెప్పేసి అంటే ఖచ్చితంగా విద్యా సంఘాలు చూసుకుంటా ఊరుకోవని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఎక్కడైతే ఇక్కడ కాకుండా అంకాపూర్ అటు ప్రాంతాలలో గుట్టలలో మీరు శంకుస్థాపన చేస్తామంటే ఖచ్చితంగా విద్యా సంఘాలుగా మేము అడ్డుకుంటాం. ఇక్కడనే ఎడ్యుకేషన్ హబ్గా మనం అందరం తయారు చేద్దామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రాకేష్ రెడ్డికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విద్యార్థి సంఘాల కార్యాచరణలో భాగంగా ఆర్మూరు నియోజకవర్గంలో ఈరోజు ప్రైవేటు వొకేషనల్ కాలేజీలో ప్రెస్ మీటు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కేటాయించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్న విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అందులో భాగంగానే ఈరోజు ఆర్మూర్ నియోజకవర్గానికి వచ్చినట్లయితే ఆర్మూర్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినప్పటికీ దీన్ని ఆర్మూర్లో రాజకీయం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ మాట మేము మాట్లాడుతూ ఉన్నామంటే ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారేమో అంకాపూర్ గుట్టలలో ఈ స్కూల్ నిర్మించాలని చెప్పేసి అతను మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఇంకొంతమంది ఏమో అక్కడ కాకుండా వేరే దగ్గర నిర్మించాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మేము విద్యార్థి సంఘాలుగా మేమేం మాట్లాడుతూ ఉన్నామంటే ఈరోజు ఆర్మూరు పట్టణానికి ఏదైతే ప్రభుత్వం శాంక్షన్ చేసిందో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ సంబంధించింది ఆర్మూర్కి అతి సమీపంలో పిప్రి గ్రామం ఉంటుంది. 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లో అక్కడనే జూనియర్ కాలేజీ, ప్రభుత్వంది డిగ్రీ కాలేజు, గురుకులాలు, హాస్టల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ సంబంధించిన శంకుస్థాపన కూడా అక్కడనే జరిగినట్లయితే అదంతా కూడా ఒక ఎడ్యుకేషన్ హబ్గా మారుతూ ఉంటుంది ఆ ప్రాంతం అంతా. అదేవిధంగా విద్యార్థులకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్లో 6th నుంచి ఇంటర్ వరకు ఇందులో మనకు ఎడ్యుకేషన్ కొనసాగుతుంది. ఇంటర్ తర్వాత డిగ్రీ సంబంధించింది పక్కనే బిల్డింగ్ ఉన్నది కాబట్టి విద్యార్థులకు ఇబ్బంది కాకుండా బయటకు వెళ్లకుండా ఇదంతా విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుంది కాబట్టి ఈ నిర్ణయం మేము విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా మేము ఆర్మూర్ పట్టణంలో ఆర్మూర్ అంకాపూర్లో ఏదైతే నిర్మించాలనుకుంటున్నారో రాకేష్ రెడ్డి గారు
దాన్ని నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము తనకు గుర్తు చేస్తా ఉన్నాం. లేని పక్షంలో విద్యార్థి ఉద్యమాలు చౌచులకు తప్పని విషయాన్ని కూడా తనకు గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇది దాదాపు 23 నుంచి 25 ఎకరాలు దీనికి స్థలం కావాలంటున్నారు ప్రభుత్వాన్ని. ఆ స్థలం ఈరోజు అధికారులకు డాటా ఉన్నది, విద్యార్థి సంఘాలుగా మా దగ్గరికి వచ్చినట్లయితే మేము కూడా చూపిస్తామన్న విషయాన్ని అధికారులకు ప్రజాప్రతినిధులకు మేము తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ నిర్ణయాన్ని యావత్ విద్యార్థి సంఘాలు, విద్యార్థి లోకమంతా హర్షిస్తూ స్వాగతిస్తున్నాయి. ఈ సందర్భంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు నిర్మాణం చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, అందులో భాగంగానే 58 పాఠశాలలు తొలి దశలో మంజూరు చేయడం, వాటికి 11,600 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించి ఒక్కొక్క పాఠశాలకు గాను 200 కోట్ల బడ్జెట్ను అలకేట్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ 6 నియోజకవర్గం గాను ఈ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు మంజూరైంది. కానీ ఇప్పటి వరకు ఈ ప్రారంభోత్సవం కానీ శంకుస్థాపన కానీ వాటన్నిటికి కూడా గోప్యం జరుగుతూ ఉంది. ఈ గోప్యం ఎందుకు జరుగుతూ ఉంది అంటే స్థానిక శాసనసభ్యులైనటువంటి రాకేష్ రెడ్డి గారు తన యొక్క సౌలభ్యం కోసం చూసుకున్నటువంటి ఈ ఏదైతే శంకుస్థాపన ఉందో దాన్ని విడతల వారీగా వాయిదా వేస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఈయన ఆర్మూర్ ప్రాంతంలో డిగ్రీ కాలేజ్ ఏదైతే ఉందో పిప్రిలో గల ఆ డిగ్రీ కాలేజ్ సమీపాన ఈ ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను పెట్టడం మానేసి ఈ అంకాపూర్ గుత్పక్ మధ్యలో ఉన్నటువంటి ఆ కొండలలో, ఆ గుట్ట ప్రాంతాలలో ఈ పాఠశాలను నెలకొల్పాలని చెప్పి ఒక పథకం వేస్తున్నారని మేము ఈ సందర్భంగా మీడియా ముఖంగా మేము చూసాం. ఎందుకనంటే ఆ ప్రాంతంలో రాకేష్ రెడ్డి గారికి ఓ 15-20 ఎకరాల భూమి ఉందని విన్నాం. ఆ భూమికి సంబంధించినటువంటి విలువను పెంచుకోవడానికి రాకేష్ రెడ్డి గారు ఈ పథకం వేస్తున్నారని చెప్పి విద్యార్థి సంఘాలు మేము గ్రహించినాం. కానీ మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము గతంలో కూడా చెప్పాం, ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ ద్వారా రాకేష్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తప్పనిసరిగా విద్యార్థుల యొక్క భవిష్యత్తును, వారి యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ అయినటువంటి పిప్రిలో అక్కడ ఈ పాఠశాలను నెలకొల్పాలని చెప్పి ఆ శంకుస్థాపన చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఈ ఎడ్యుకేషన్ హబ్గా మార్చడానికి సులువుగా ఉన్నటువంటి ప్రదేశాలను వెతికి అన్ని నియోజకవర్గాలలో మీరు ఈ పాఠశాలను నెలకొల్పాలి. లేదనంటే ఏదో ఎమ్మెల్యేకో లేదా స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీలకో లేదంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీలకో మంత్రులకో సంబంధించిన భూముల పక్కన వాళ్ళ భూములకు రేటు పెంచుకోవడానికి ఏదైతే అనువుగా ఈ భూములను, ఈ పాఠశాలను కేటాయించడం అయితే మేము తప్పకుండా తిప్పి కొడతాం, ఖబర్దార్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.